అవుతున్నారు. నమస్తే అండి రెడ్డి గారు. పివి రెడ్డి గారు, ఏంటి మీరు సనాతన ధర్మం అంటూ ఉంటారు, మీ పార్టీ కూడా మాట్లాడుతుంది సనాతన ధర్మం గురించి. సో మీ స్టాండ్ వల్లనే ఇలాంటి వాళ్ళంతా ఆ ముసుగులో బయటికి రావడం, ఇలాంటి అఘాయిత్యాలు చేయడం? అందరికీ నమస్కారం. ఇక్కడ అంటే కొంతమంది బయటకు వచ్చి వాళ్ళ అవసరాల కోసమో, లేకపోతే వాళ్ళు బతకడానికి కోసమో, లేకపోతే సొసైటీని డైవర్ట్ చేయడానికో, లేకపోతే కొంత సమాజాన్ని కొంత వేరే రకంగా తీసుకుపోవడానికి కొంతమంది ఉంటారు. డెఫినెట్గా ఏ సొసైటీలోనే కనపడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బేసిక్గా మీరు ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే అఘోరి గురించే కదా. అఘోరి అంటే ఇప్పుడు దగ్గర నేను అనుకుంటా ఒక 5-6 నెలలు అవుతుంది అనుకుంటాను. ఛానల్లో ఇదే రకంగా చూపిస్తూనే ఉన్నారు, ఒకటే చూపిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ అట్లాగే చూపిస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా అదే చూపిస్తూ ఉన్నారు. బేసిక్గా చెప్పాలంటే ఈ అఘోరి ఎవరు, అసలు మెయిలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా, ఇంకేమన్నా ఏదా ఏం అర్థం కాకుంటున్నది. అసలు ఏంటంటే ఎక్కడుంటారు అఘోరీలు? అఘోరీలు ఉండాల్సిన ప్లేస్లో ఉండాలి. ఈ మనుషుల మధ్యలో ఎందుకు ఉంటారు? ఎక్కడ ఉండాలి వాళ్ళు? ఉత్తరప్రదేశ్లోనో వారణాసిలోనో కాశీలో వాళ్ళకు కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. అవన్నీ మర్చిపోయి జనాల మధ్యలో ఉండి జనాలను బెదిరించుకుంటూ, జనాలని ఏ తప్పుదోవ పట్టించుకుంటూ ఈ ఛానళ్ళకి ఎందుకు నాకు అర్థం కాదు. రాష్ట్రంలో బోలెడని సమస్యలు ఉన్నాయి. చూపిస్తున్నాయా లేదన్నది కాదు కదా ప్రశ్న. అదే నేను అనేది దాని గురించి చెప్పట్లేదు, తప్పు పట్టలేదు. కానీ కాదు, సమస్యలే బోలెడని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో సమాజం కోసం. ఇట్లాంటి పనికి వాళ్ళని పట్టుకొచ్చేసి మనం పెద్దగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు నేను అంటున్నా. ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అఘోరీలు ఎంతమంది లేరండి, వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి కొంతమందే కదా. ఇప్పుడు నిజంగా అఘోరీలు నేను ఎప్పుడు చూడలేదు మరి వాస్తవానికి. రోడ్ పైన వాళ్ళు కనిపించరు. వాళ్ళు అసలు కుంభమేళాలు జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు వస్తారు, ఎక్కడ స్టే చేస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం కూడా ఎవరికి తెలియదు. మనం అక్కడికి వెళ్ళి చూసిన దాకా, ఏదో వారణాసికో ఉత్తరప్రదేశ్ కాశీలో అక్కడికి వెళ్ళి చూసిన దాకా మనకి ఎక్కడ కనిపించారు. కానీ ఇక్కడ పదే వచ్చుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ కార్లు ఏంది నాకు అర్థం కాదు. కార్లు కూడా డ్రైవ్ చేస్తారా వీళ్ళు? మరి మీరు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? అసలు ఎవడు వీడిని ఎందుకు మీరు హైలైట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయండి అని ఏదో ఒకటి మీరు చెప్పాలి కదా. ఎవరో ఒకరు కంప్లైంట్ అయితే ఇవ్వాలి కదా. కంప్లైంట్ ఒకటి రావాలి కదా. ఎవరు ఎక్కడైనా మోసం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, అసలు ఏ ముసుగులు వచ్చారు, ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఇప్పుడు చాలా నేను చూస్తున్నాను పేపర్లలో కూడా చాలా వరకు ఏ వార్తలు కనపడతా ఉన్నాయి. ఏంటి ఒక పెళ్లి అయిపోయిందని, ఇంకొక పెళ్లి కూడా చేసుకున్నాను, వర్షం ఒక అమ్మాయి ఎక్కడ ఉంది. ఇవన్నీ కూడా వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటారా? పోనీ వీళ్ళందరికి ఇలా కావాల్సింది లిబరేషన్ అండి. ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండి లిబరలైజ్డ్గా ఉండాలి, అక్కడ బతకాలి. పెళ్లి చేసుకోవడం ఏంది మళ్ళా? అంటే దేని గురించి చేస్తా ఉన్నారు? ఒక తోడు కావాలి కాబట్టి ఏం తోడండి నాకు అర్థం కాదు. మేలా ఫీమేలా LGBTQ ఉంది కదా, ఒక చట్టం ఉంది కదా, దేనికి ఎందుకు వస్తారు వీళ్ళు? ఎవరు అల్లూరు శ్రీనివాసరావు ఎవడాడు నాకు అర్థం కాదు. తలకమాసినోడు కాకపోతే ఇక్కడేం పని నాకు అర్థం కాదు. నిజంగా అఘోరైతే అక్కడ పోయి ఉండాలి, అక్కడ ప్రాక్టీస్ చేసుకోమని చెప్పండి. ఎవరు అంటున్నారు? ఇవన్నీ కూడా మహిళల్ని కూడా తప్పుతో పట్టిస్తున్నట్టు కనపడతా ఉంది, పేపర్లలో కనపడతా ఉంది. 10 లక్షలు పూజలు చేసుకుంటూ 10 లక్షలు తీసుకోవడం, ఇవన్నీ ఎక్కడ ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. రెడ్డి గారు, బయటకు వచ్చింది ఒకటే, మోసపోయిన వాళ్ళు ఇంకా బయటకు రావాలి. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని చెప్తా ఉన్నాను నేను. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి తలమాసిన వాళ్ళని, ఇలాంటి పనికి వాళ్ళని నమ్మొద్దు, ఎక్కడ కూడా నమ్మొద్దు. వీళ్ళ వల్ల సొసైటీకి ఏం వచ్చేదే ఉండదు, పోయేదే ఉంటుంది. ఆడవాళ్ళు కూడా మీ ఛానల్ ద్వారా, మిగతా ఛానల్స్ ద్వారా కూడా ప్రమోట్ చేయవాకండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపేసండి. ఇలాంటి వాళ్ళని అసలు కనిపించొద్దు, ఎక్కడ కూడా కనిపించొద్దు. ఎందుకంటే దేనికోసం కేవలం ఈ శ్రీనివాస్ ఒకటే కాదు, ఈ సనాతన ముసుగులో చాలా మంది అఘోరులు ఉన్నారు. మరి అదే వీళ్ళందరినీ కూడా సుమోటోగా కేసు ఫైల్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక బడిత పూజ చేసి లోపలేసి కూడా చేస్తే అక్కడక్కడ మోసాలు ఉన్నాయన్నీ కూడా బయటకు వస్తాయి. డెఫినెట్ గా బయటకు వస్తాయి. రైట్. దర్శనం మ్యాగజైన్ ఎడిటర్ శర్మ గారు జాయిన్ అవుతున్నారు. శర్మ గారు అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నారు? శర్మ గారు, నాతో నేనా మాట్లాడేది? శ్రీకాంత్ గారు వినిపిస్తుందా? అవునమ్మా, వినపడుతుంది. శ్రీకాంత్ గారు, ఇలాంటి వ్యవహారాలన్నీ మీరు ఎలా చూస్తున్నారు? ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఈ అఘోరి ముసుగులో సనాతన ధర్మాన్ని కాపాడుతాను, స్త్రీల సంరక్షణే నా ఉద్దేశం అంటూ వచ్చాడు ఇతను శ్రీనివాస్. ఈ విషయం గురించి ఏం మాట్లాడతారు మీరు? సనాతన ధర్మాన్ని కాపాడుతానంటే సంతోషించేదే విషయమేనమ్మా. స్త్రీలను కాపాడుతాను అంటేనే నాకు భయం వేస్తుంది. స్త్రీలను కాపాడడానికి పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా.
అయితే మొట్టమొదటి ఏంటంటే అసలు విషయము, ఈయన అఘోరి ఇంతకు ముందు అలియాస్ శ్రీనివాస్, ఆయన అసలు మేలా ఫీమేలా అనేటువంటిది అసలు చాలా సందిగ్ధతతో నెలకొని ఉన్నటువంటి విషయము. తర్వాత అఘోరిగా మారి, అంటే అసలు ఇతను పురుషుడా స్త్రీయా ట్రాన్స్జెండరా ఏది ఒక పట్ట అర్థం కానటువంటి విషయము. ఇవన్నీ పక్కన పెడితే ఆయన అఘోరిగా మారిన తర్వాత మాత్రము ఆయన నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి కంకణం కట్టుకున్నాను అనేటువంటి ఒక ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. సరే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి అఘోరీలు అవసరమే, సాధువులు అవసరమే, సన్యాసులు అవసరమే, ఒక సాధారణమైనటువంటి హిందువు కూడా అవసరమే, మంచి విషయమే. అయితే ఇప్పుడు ఈయన అఘోరి అంటే ఒక సన్యాసి అమ్మ, స్త్రీ సన్యాసి. ధర్మశాస్త్రం ప్రకారము, సనాతన ధర్మశాస్త్రము ప్రకారము ఒకసారి సన్యాసంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి రాకూడదు వాస్తవానికి. ఓకే, ఇది గరుడ పురాణంలో దీని గురించి ఏం చెప్తారనంటే, ఎవరైనా గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమంలోకి వెళ్ళవచ్చు. ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మంలోకి సంబంధించినటువంటివన్నీ కూడా నిర్వర్తించి వాటి విధులన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత అప్పుడు తన సన్యాసాన్ని స్వీకరించవచ్చు. కనుక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆయన నడిచే కొద్దీ ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క గోదానం చేసేంత ఫలితము పరమేశ్వరుడు ఇస్తాడు అని గరుడ పురాణంలో చెప్తారు. గృహస్థాశ్రమ ధర్మం నుంచి సన్యాసంలోకి వెళ్ళినటువంటి చెప్పారు. ఇప్పుడు ఇక్కడ అఘోరి ఏం చేశాడు? ఫస్ట్ మొట్టమొదటి ఆయన సన్యాసం తీసుకున్నాడు, అఘోరిగా మారాడు. అయితే అదే గరుడ పురాణంలో ఏం చెప్తున్నారు? ఎవరైనా గాని సన్యాసంలో ఉండి గృహస్థాశ్రమం ధర్మంలోకి వెనక్కి వస్తే గనక వాళ్ళు నడిచిన కొద్దీ రోజుకి వాళ్ళు వేసేటువంటి అడుగులు ఉంటాయి కదా, ఒక్కో అడుగుకి ఒక్కో గోహత్య చేసినటువంటి పాపము ధర్మశాస్త్రం వీళ్ళకి చెప్తోంది. అంతటి మహాపాపం సన్యాసంలో ఉండి గృహస్థాశ్రమంలోకి రావడం. అయితే సనాతన ధర్మాన్ని కాపాడాలని అంటే ఈ విధంగా వివాహం చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు. అసలు వాస్తవానికి అసలు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందో అర్థం కావడం లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదలు వర్షిని జీవితం అగమ్య గోచరంగా ఉంది, రెండవది ఆమె లైఫ్ కూడా థ్రెట్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వారు భార్యను సంరక్షించుకోవాలి, సంతానాన్ని సంరక్షించుకోవాలి. అది గృహస్థాశ్రమం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, ఉద్దేశం. ఇప్పుడు అఘోరి అయి ఉండి ఇప్పుడు ఆ పాపం ఆ అమ్మాయిని వర్షిని వివాహం చేసుకున్నాడు, ఆ అమ్మాయిని ఏ విధంగా కాపాడుకుంటాడు? అసలు